నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అఖండ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. ఏదైతే అఖండ తాండవం సంబంధించి గతంలో అఖండ 1 రిలీజ్ అయినటువంటి ఒక సెంటిమెంట్ నే మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదిగాక డబ్బింగ్ విషయంలో కూడా ఒక అద్భుతాన్ని చేస్తున్నారు బాలకృష్ణ గారు అని చెప్పాలి. ఏంటి ఆ విశేషాలు అంటే ఏం చెప్తారు? అది బాలయ్య గారే చెప్పారు నిన్న అప్డేట్. ఆయన నెమ్మగూరు వెళ్ళారు. చాలా కాలం తర్వాత సొంతూరుకు వెళ్ళడం కానీ, ఎందుకంటే 2వ తారీఖున హరికృష్ణ గారి జయంతి, ఆ తర్వాత ఈయన వెళ్ళటం, నెమ్మగూరు వాసులతో ఆయన తన భావాలని పంచుకున్నారు. తన నాన్న 50 ఏళ్ల సినిమా కెరీర్ కానీ, ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కానీ, అలాగే పద్మభూషణ్ రావడం కానీ, ఈ అనుభవాల రీత్యా కూడా వాళ్ళ నాన్నగారు సొంత ఊరికి వెళ్ళి ఆ సొంత ఊరిలో వాళ్ళతో బంధువులందరితో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏంటంటే చాలామంది ఆయన అడిగారు సినిమా గురించి. అడిగితే అఖండ 2కి సంబంధించిన అప్డేట్ అయితే ఆయనే ఇచ్చారు. ఎందుకంటే అఖండ తాండవం అనేది మనకి రిలీజు చాలామంది ఏమనుకున్నారంటే ఈ ఓజీతో పాటు రిలీజ్ అవ్వాల్సిన సినిమా సంక్రాంతికి వెళ్ళిపోతుంది, చిరంజీవి గారి సినిమా మీద అది పోటీ పడుతుందని చెప్పి బయట వార్తలు అయితే వచ్చినాయి. వాటిని పటాపంచలు చేస్తూ డిసెంబర్ 1 మొదటి వారంలో సినిమా రిలీజ్ అవుతుందని అప్డేట్ అయితే ఆయన ఇచ్చారు. తర్వాత హిందీ డబ్బింగ్ నేనే చేశాను, హిందీ డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ఇది లేటెస్ట్ అప్డేట్కి చెప్పాల్సి వస్తుంది. అది ఆయనే చెప్పడం అనేది అది అధికారికంగా కన్ఫర్మ్ చేసినట్టుగా చెప్పొచ్చు. సో గతంలో కూడా చూసుకుంటే మనకి మొదటి అఖండ రిలీజ్ అయినప్పుడు కూడా డిసెంబర్ 2వ తారీఖు అట్లా రిలీజ్ అయినట్టుగా మనకు తెలిసింది. సో సేమ్ అదే డేట్ ఫిక్స్ చేస్తానికి ఆ సెంటిమెంటే, అంటే అఖండ సెకండ్ ఇన్నింగ్స్లో బాలకృష్ణ గారికి హిట్లో పర్వం స్టార్ట్ అయిందంటే అది అఖండ నుంచి అని చెప్పవచ్చు. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే డిసెంబర్ 2వ తారీఖే పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే 2వ తారీఖు ఏ వారం వచ్చింది ఏంటి, ఎందుకంటే సాధారణంగా సినిమాలన్నీ కూడా గురు శుక్రవారాల్లో రిలీజ్ చేస్తారండి. ఆ టైప్లో తేదీ వస్తే ఓకే, అలా కాని పక్షంలో ఫస్ట్ అట్లా ఆ తేదీలు చూసుకుంటారు, ఫస్ట్ వీక్ అన్నప్పుడు పెట్టుకుంటారు. కాకపోతే మొన్నటిదాకా ఏమైందంటే దీని మీద రకరకాల పుకార్లు అయితే వచ్చినాయి. ఎందుకంటే రాజాసాబ్ 9వ తారీఖు రిలీజ్ అవుతుంది, 14వ తారీఖు ఏమో మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అవుతున్నారని చెప్పి వార్తలు అయితే వచ్చినాయి. దాంతోపాటు ఈ సినిమా కూడా వాయిదా పడిపోయి ఆ టైంలో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇది రేర్ పోటీ. ఎందుకంటే 2004లో అంజి సినిమా, లక్ష్మీ నరసింహ సినిమా, వర్షం సినిమా అనుకుంటా, ఈ 3 సినిమాలు పోటీ పడ్డాయి సంక్రాంతి బరిలో. అదే పోటీ రిపీట్ అవబోతుంది సంక్రాంతికి అని చెప్పి రకరకాల కథనాలు అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయినాయి. అది అట్లా చేసి ఉంటే, అట్లా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో 2 సినిమాలకి బాగా దెబ్బ అయిపోయేది. బహుశా వాడు చెక్ పెట్టాలనో ఏంటో తెలియదు కానీ బాలకృష్ణ గారు ముందే చెప్పారు సినిమా రిలీజ్ డేట్ అనేది డిసెంబర్ 1st వీక్ అని చెప్పేశారు. కాబట్టి సినిమా మీద చాలా వరకు ఉన్న అపోహలు కానీ వాటికి పటాపంచలు చేస్తూ అది జరిగింది. ఈ నెలాఖరులో సినిమా రిలీజ్ లేదు అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మరి ఓజీకి వెసులుబాటు కూడా కలిగిందని చెప్పొచ్చు. అదండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనం అఖండ సినిమాలో ఓన్లీ బాలకృష్ణ గారు ఒక నార్మల్ గెటప్, అదేవిధంగా ఒక అఘోరా గెటప్ చూసాం. కానీ అక్కడెక్కడ కూడా సూపర్ పవర్స్ అయితే బాలకృష్ణ గారికి లేవు. వాస్తవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లాంటి వాళ్ళే బాలకృష్ణ గారు ఏది చేసినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి ఆయన కూడా చాలాసార్లు అన్న సందర్భం మనం చూసాం. సో ఇప్పుడు రాబోతున్నటువంటి అఖండ తాండవంలో పూర్తి సూపర్ పవర్స్తో బాలకృష్ణ గారిని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చూడొచ్చు, ఎలాంటివి ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఈ సూపర్ పవర్స్ ముఖ్యంగా బాలీవుడ్ని మాత్రం ఉడికించే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ హిందీ బెల్ట్లో ఇప్పటిదాకా వాళ్ళకి అనుభవంలోకి రాలే, ఆయన సొంత గొంతుతో అనుభవంలోకి రాలేదు. అది మొట్టమొదటిసారిగా అనుభవంలోకి వస్తుంది. దాంతో నార్త్లో ఈ అఖండ తాండవం ప్రభావం ఎలా ఉండబోతుంది, పైగా ఇప్పుడు హిందూ ధర్మం మీద ఉన్న వాతావరణంలో ఇలాంటి పాత్రలో ఇలాంటి సూపర్ పవర్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి నార్త్ బెల్ట్లో ఇది ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అఖండ కరోనా టైంలో అఖండ వచ్చి ఎంత హిట్ కొట్టి మళ్ళీ థియేటర్కి జనం వాళ్ళని రప్పించిందో, అలాగే నార్త్ వాళ్ళను కూడా అట్రాక్ట్ చేసేలాగా అఖండ తాండవం ఉండబోతుంది అనేది మనకు స్పష్టం అవుతుంది. పైగా బాలయ్య బాబు సొంతంగా డబ్బింగ్ చెప్పడం హిందీలో అనేది ఒక ఎసెట్. అది ఖచ్చితంగా ఆ సినిమాకి అఖండ తాండవానికి ఒక ఎసెట్ అని చెప్పాల్సి వస్తుంది. ఇది పాన్ ఇండియా రేంజ్లోనే దీన్ని ప్లాన్ చేసుకోవడం, వాళ్ళు వాయిదా వేసుకోవడం కూడా ఒక మంచిదే అయింది. అంటే విఎఫ్ఎక్స్ పరంగా కూడా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ పరంగా చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళు టైం కూడా మంచి టైం కుదిరింది. ఖచ్చితంగా ఒక మళ్ళీ బోయపాటి గారు ఒక పెద్ద మెగా హిట్ని బాలయ్య బాబుకి ఇవ్వబోతున్నారు అనేది స్పష్టం అవుతుందండి. సో గతంలో మనం చూసుకుంటే చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వీళ్ళంతా కూడా హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తారు, వాళ్ళు డైలాగ్స్ చెప్పారు అనేది మనకు గతంలో తెలుసు. కానీ గతంలో బాలకృష్ణ గారి సినిమాలు కూడా ఉన్నాయా లేవా? ఒకవేళ లేదు అంటే ఇదే మొదటిసారి డబ్బింగ్ చెప్పుకోవడం, మొదటిసారి హిందీలో డైలాగ్సా అంటే ఏమంటారు?
ఖచ్చితంగా మొదటిసారిగా చెప్పాల్సి వస్తుందండి. గతంలో ఆయన చెప్పారన్నారు కానీ మనకి ఎప్పుడు మన మధ్యన వచ్చిన భగవంత్ కేసరి అనుకుంటా ఇలాంటి టాక్ వచ్చింది, కానీ మరి అది ఆ తర్వాత మరి వద్దనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే బయటికి రాలేదు, మనం కూడా చూడలేదు ఇక్కడ. నాకు తెలిసి ఇదే మొదటిసారి అవుతుంది. ఎందుకంటే సాధారణంగా అన్ని సినిమాలకి కూడా బాలయ్య బాబు సినిమాలు డబ్బు అయినా కానీ వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించేవాడు హిందీ బెల్ట్లో. మొట్టమొదటిసారిగా బాలయ్య బాబు నోట మాత్రం పవర్ఫుల్ డైలాగులు వస్తే, ఎందుకంటే ఖచ్చితంగా బోయపాటి గారు బాలయ్య కాంబినేషన్ అంటే డైలాగులు పవర్ఫుల్గా ఉంటాయి, పైగా హిందూ ధర్మం మీద ఆ డైలాగులు నార్త్ బెల్ట్ని మాత్రం ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే విధంగా డైలాగులు ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంకొక కొన్ని వార్తలు కూడా వస్తున్నది ఏంటి అంటే, అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ఒక మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. సో ఇలాంటి తరుణంలో హిందూయిజం పైన కావచ్చు, లేదంటే మనకు ఏదైతే సనాతన ధర్మం గురించి కావచ్చు, వీటి గురించి మనం భారీగా ప్రమోషన్ చేయాలనే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలనే సంగతి మనకు ముందే తెలుసు. అటు కాశ్మీరీ ఫైల్స్ కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు కూడా మంచి మంచి హిట్ అవుతూ వస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో బాలకృష్ణ గారిని కూడా ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనలో తనని డబ్బింగ్ చెప్తే బాగుంటుందని చెప్పి కొంత సజెషన్స్ కూడా వచ్చాయని చెప్పి కొంతమంది అయితే టాక్. మీరేమంటారు? అయ్యుండొచ్చు, ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి హిందూ ధర్మానికి మనకి ప్రాముఖ్యత తీసుకురావాలనుకున్నప్పుడు డైలాగు డబ్బింగ్ అంతా ఆయనే చెప్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫోకస్ అంతా బాలయ్య బాబుతో పెట్టించారనుకోండి, రాజకీయాల పరంగా ఆయన ఎలాగో ముందుకు వెళ్ళలేరు కాబట్టి, ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి కనీసం సినిమాల పరంగా ఆయన ప్రభావం ఖచ్చితంగా నార్త్లో కనిపించే అవకాశం అయితే ఉంది. సో మొదటి పాన్ ఇండియా సినిమా అని చెప్పి అనుకోవచ్చు అంటారు బాలకృష్ణ గారికి? ఖచ్చితంగా అఖండ తాండవం అనేది మొదటి పాన్ ఇండియా సినిమాగానే చెప్పాలి. మరి ఎన్ని భాషల్లోకి వీళ్ళు రిలీజ్ చేస్తారో తెలియదు. ఇది ఈ అఖండ తర్వాత చేసే సినిమా ఖచ్చితంగా ఇక పాన్ ఇండియా సినిమాల వైపే బాలయ్య బాబు చూపు అనేట్టుగా మనం చెప్పొచ్చు. అఖండతో సీక్వెల్స్ ఉంటాయా లేవంటే ఏం చెప్తారు? చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఉంది డిసెంబర్ రిలీజ్ అని చెప్పారు, ఇప్పుడు డిసెంబర్లో అవతార్ సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అది ఆనే, అఖండ 2 కూడా ఆనే. మరి ఇది పెద్ద పోటీ అవుతుంది, అవతార్ వర్సెస్ అఖండ, జేమ్స్ కెమెరాన్ వర్సెస్ బోయపాటి. ఇంకా ఇండస్ట్రీలో ఈ పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అవతార్తో పోటీ పెడితే ఒక విధంగా అదే రోజు రిలీజ్ చేశారనుకోండి, కూలీ వార్ 2 లాగా, ఇక అది పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే హాలీవుడ్ సినిమాతో అవతార్తో పోటీ పడుతుంది, బాలయ్య బాబు పోటీ పడుతున్నారంటే మరి ఆ అవతారం గెలుస్తుందా, ఈ అఘోరా గెలుస్తారా అనేది మనం చూడాలి. సో చూద్దాం సార్, మొత్తానికి డిసెంబర్లో అవతార్ వర్సెస్ అఖండ తాండవం లాగా అయితే మనం చూడొచ్చు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.